హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. అతడు విజయ్కి ఫోన్ చేశాడు. విజయ్, నేను మాట్లాడుతున్నాను. నేను విజయ్. ఆగు, ఫోన్ పెట్టేయకు. నేను ఇంతవరకు నా జీవితంలో ఎవరికీ క్షమాపణలు చెప్పుకోలేదు విజయ్. మొట్టమొదటిసారి నీకు చెప్పుకుంటున్నాను. ఐఎమ్ సారీ. నాకు తెలీదు నీకు మీ నాన్నకి పడదని నీకు మీ నాన్నకి పడదని నువ్వు ఇంటి నుంచి విడివిడిగా వేరేగా ఉంటున్నావని. ఈ అకస్మాత్తు ఫోన్ కాల్ ఊహించని విజయ్ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. కొంచెం సేపటికి తేరుకుని ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. కానీ నేను మా నాన్న నుంచి విడిపోవడానికి, నువ్వు నా ఉద్యోగం తీసేయించినందుకు బాధపడడానికి సంబంధం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నా ఉద్దేశంతో నువ్వు నా మీద కసి తీర్చుకోవడానికి కారణం కేవలం నేను మా నాన్నని అరెస్టు చేయలేదని. నిజమే, కానీ దానికన్నా ముఖ్య కారణం మీ నాన్నని వంకచక్క రామూర్తిని దెబ్బ కొట్టడం. నీ ఉద్యోగం పోతే బాధపడతాడనుకున్నాను. బాధ? అట్నుంచి చిరునవ్వు వినిపించింది. సంతోషిస్తాడు. అవును, నాకు ఇప్పుడే తెలిసిందా విషయం. విజయ్, నాకు అరగంట టైం ఇవ్వు. నీ సస్పెన్షన్ క్యాన్సిల్ చేయించి నీకు తిరిగి ఆర్డర్ వేయించే బాధ్యత నాకు వదిలిపెట్టు. అక్కడ ఉండు, అరగంటలో ఆర్డర్ పట్టుకొస్తాను. అట్నుంచి జవాబు లేదు. ఏం మాట్లాడవు? విజయ్ కంఠం నెమ్మదిగా వినిపించింది. పోలీస్ స్టేషన్ని బాంబులతో బ్రద్దలు కొట్టిన నేరానికి అరెస్టు కావలసిన రాక్షసుడు. అతడు తలుచుకుంటే అదే పోలీస్ డిపార్ట్మెంట్లో అరగంటలో తిరిగి ఉద్యోగం ఇప్పించగలడు. ఏం మాట్లాడను? నాకు నోటి వెంట మాట రావడం లేదు వ్యంగ్యంగా అన్నాడు. అవును విజయ్, భరతమాతను చెక్కపెట్టెలో మేకులు కొట్టి బంధించి ఉంచినందుకు అరెస్టు కావలసిన రాక్షసుడు. అదే పెట్టెని అమ్ముతాను అంటే టక్కున అమ్ముతావా, చిల్లరగా ముక్కలు చేసినా పర్వాలేదా అని బేరమాడే రాజకీయ నాయకులు ఉన్న దేశం ఇది. ఉద్యోగానిదంతా చాలా సులభం అని ఫోన్ పట్టేశాడు. పురోహితన్, చీఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. కొంకణి జాతికి సంబంధించిన వాడు. అందులో వెనకబడ్డ తెగ. ఐపీఎస్లో అందుకే సులభంగా సెలెక్ట్ అయ్యాడు. మిగతా వాళ్ళందరిలాగే అతడు ఒకసారి ఈ గౌరవప్రదమైన ఉద్యోగంలోకి రాగానే తన కులాన్ని, వెనకబడ్డ తన వాళ్ళని మర్చిపోయి హై సొసైటీ మెంబర్ అయ్యాడు. ఒకప్పుడు తను నివసించిన ఊరి చివర వాడ అంటేనే అసహ్యం అతడికి. అయినా ఇదంతా ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మాట. తరువాత అతడు తన రాష్ట్రాన్ని వదిలి ఆంధ్రప్రదేశ్కొచ్చాడు. అప్పటి ముఖ్యమంత్రికి ఇతడికి 60-40 షేర్లు ఉండేవి. కాలం హాయిగా సాగిపోయింది. కానీ తర్వాత చిన్న దెబ్బ తగిలింది. కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రికి ఇతడికి సరైన టర్మ్స్ కుదరలేదు. ఫలితంగా అతడు సస్పెండ్ అయ్యాడు. కానీ పురోహితన్ కూడా సామాన్యమైన వాడేమీ కాదు. ప్రజల్లో ముఖ్యమంత్రికి పలుకుబడి ఉండవచ్చుగాక, కానీ సర్కిల్స్లో అతడికి పలుకుబడి ఉంది. హైకోర్టు జడ్జిని కొనేసి ఉద్యోగానికి స్టే తెప్పించుకున్నాడు. సస్పెన్షన్కి సరైన కారణాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి అహం దెబ్బతిన్నది. అతడిని మరి లేవకుండా స్మాష్ చేయాలనుకున్నాడు. రాజకీయాల్లో ఎత్తులకి కొదవేముంది? పురోహితన్కి తిరిగి చీఫ్ ఆఫ్ పోలీస్ పదవి ఇవ్వబడింది. మొదట్లో పురోహితన్కి అనుమానం వచ్చింది. కానీ 2-3 నెలలు తిరిగేసరికల్లా సర్దుకున్నాడు. తిరిగి తన పొజిషన్ తనకి వచ్చింది. దాంతో ముఖ్యమంత్రి తనతో రాజీకి వచ్చాడు అనుకున్నాడు. నెమ్మదిగా చేతులు సాచడం మొదలుపెట్టాడు. అతడి చుట్టూ 10 కళ్ళు గమనిస్తున్నాయని అతడికి తెలీదు. ఈసారి మరింత పకడ్బందీగా ఒక శుభముహూర్తాన అతడు పొద్దున్నే లేచి బ్రష్ మీద పేస్ట్ వేసుకుని బాత్రూంలోకి వెళ్ళబోతున్న సమయాన ఏసీబీ అధికారులు అతడి ఇంటి మీద రైడ్ జరిపారు. అతడు దొరికిపోయాడు. అక్కడితో ఆ ఆట పూర్తి కావాల్సిందే. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి ఊర్లో లేడు. దాంతో మరింత ముందుకు సాగింది. ఏసీబీ చీఫ్కి ముఖ్యమంత్రి కన్నా తన కొడుకులు, కూతుళ్ళు ముఖ్యం. తను రిటైర్ అయ్యే లోపులో వారి ఆస్తుల్ని కనీసం రెట్టింపు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. పురోహితన్కి రహస్యంగా ఫోన్ చేశాడు. ఎంత? 25 లక్షలు. మై గాడ్, అంతా? నేనొక్కడ్నే కాదు, మీ ఇంటిని రైడ్ చేసిన ఇన్స్పెక్టర్లందరికీ తలో 2 లక్షలు ఇవ్వాలి. అదీ కాక చాలా రిస్కు. ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ఇందులో ఇంట్రెస్టుతో ఉన్నాడు. కానీ 25 లక్షలంటే? మిస్టర్ పురోహితన్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మనిషే.
ఒకసారి అరెస్ట్ అవుతే ఎంత పరువు నష్టమో మీకు తెలుసు. రేపొద్దున్నే విమానంలో ముఖ్యమంత్రి దిగుతున్నాడు. రాత్రికి రాత్రే రికార్డులన్నీ మార్చేయాలి. మీకు రాత్రి 10 వరకు టైం ఇస్తున్నాము. ఆ లోపులో పంపితే పంపండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఇది మీరు మాకు సాయం చేయటం కాదు, మేము మీకు చేయటం అంటూ ఫోన్ పెట్టేశాడు. పురోహితునికి ఏమీ పాలుపోలేదు. రాత్రి లోపులో 25 లక్షలు ఎక్కడ తెస్తాడు? అదృష్టవశాత్తు పొద్దున్న జరిగిన రైడింగ్ సంగతి ఇంకా పేపర్లో ఎక్కలేదు. ఈరోజు తన రియాక్షన్ చూసుకుని రేపు వార్త విడుదల చేస్తారన్నమాట ఏసీబీ వాళ్ళు. ఈ పరపతి, ఈ డబ్బు సంపాదన, ఈ ఉద్యోగం రేపటి నుంచి ఉండదు. ఉద్యోగంలో ఉంటే 25 లక్షలు సంపాదించడం కష్టం కాదు. కానీ ఇప్పుడు రాత్రికి రాత్రి సంపాదించడం ఎలా? అతడికి అప్పుడు జీకే గుర్తుకు వచ్చాడు. జీకే ఇలాంటి వ్యవహారాల్లో తన స్నేహితుడు. జీకేని సంప్రదించాడు. అంత తొందరలో కృష్ణమూర్తి మాత్రం ఏం చేయగలడు? ఆలోచన చెప్పగలవాడు అతడొక్కడే. జీకే యథావిధిగా కొడుకుని ఈ విషయం కాస్త చూడమన్నాడు. అతడు రంగంలోకి దిగాడు. 5 నిమిషాల్లో ప్లాన్ రెడీ అయ్యింది. అతడు, వాణి, రాబోట్, శ్యామ, భరత్. 6 ఫోన్లు 6 గంటల సేపు నిర్విరామంగా పనిచేసినాయి. మొదటి ఫోను. హలో పపట్లాల్ జీ. హా, ఎలా ఉన్నారు? తమరి దయవల్ల బాగానే ఉన్నాను. జంక్షన్లో కడుతున్న సినిమా హాలు ఎంతవరకు వచ్చింది? పునాదులు లేచినాయి సాబ్. తర్వాత ట్రాఫిక్కి అడ్డు వస్తుంది. లైసెన్సు క్యాన్సిల్ చేద్దామా అనుకుంటున్నారట. మీ వరకు వచ్చిందా? రామ్ భగవాన్, అట్లా ఎట్లా చేస్తారు సాబ్? పని సగం పూర్తయ్యాక కంపెన్సేషన్ ఇస్తారనుకుంటా. కానీ అది మీరు పుస్తకాల్లో చూపించినంతే ఉంటుంది. ఎలా? పూర్తిగా మునిగిపోయాను సాబ్. అట్నుంచి కంగారుగా వినిపించింది. సాయంత్రం ఆలోచిద్దాం రండి. ఎక్కడికి? సాయంత్రం పురోహితన్ ఇంట్లో ఫంక్షన్ ఉంది. మీకు తెలీదా? ఫోన్ పెట్టేశాడు. రెండో ఫోన్. హలో తులసి ప్రసాద్, చెప్పండి. మీకు తెలీదా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంబేద్కర్ విగ్రహం నుంచి పోస్టాఫీస్ వరకు 1 వే ట్రాఫిక్ పెట్టాలనుకుంటున్నారట. మై గాడ్, సగం బిజినెస్ పోతుందే. అందులోనూ మా షాపు రోడ్డుకి కుడివైపున ఉంది. పురోహితన్ మీకు తెలీదా? తెలీదు. సాయంత్రం రండి మాట్లాడుకుందాం. ఎక్కడికి? సాయంత్రం పురోహితన్ మనవరాలికి వడుకు ఉంది. పురోహితన్ ఇంటి ముందు గార్డెన్ కళకళలాడుతుంది. 6:45కి ముహూర్తం. లోపల ఆడవాళ్ళు కూర్చుని ఉన్నారు. పురోహితన్ మనవరాలికి చేస్తున్న వడుగు తాలూకు మంత్రోచ్చారణ మైకులో వినిపిస్తుంది. 7ంటికి అది పూర్తవుతుంది. 10 ఏళ్ల పాప లోపల నుంచి బయటికి వచ్చింది. వెనుకే అతడొచ్చాడు. అతడి వెనుకే బ్రాహ్మణుడొచ్చాడు. బ్రాహ్మణుడి వెనకే మంగలి వచ్చాడు. బ్రాహ్మణుడు పాపని తూర్పుగా నిలబెట్టి మంత్రాలు చదువుతూ ఉండగా మంగలి పాప జడ చివర 1 అంగుళం కత్తిరించాడు. అతడు పట్టుకున్న వెండి పళ్ళెంలో వెంట్రుకలు పడినాయి. వాళ్ళు ముగ్గురూ లోపలికి వెళ్ళిపోయారు. అతడు మిగిలాడు. చిన్న స్టేజీ ఎక్కి చెప్పడం మొదలుపెట్టాడు. మిత్రులారా, ఈరోజు ఈ శుభ సమయంలో మనందరం ఇక్కడికి రావడం మన అదృష్టం. ఈ అదృష్టం నగరంలో కేవలం కొద్దిమందికే దక్కింది. కొంకణి జాతిలో దీన్ని ఒక అపూర్వ అవకాశంగా భావిస్తారు. ఆడవాళ్ళకి వడుగు చేసి చివర కొద్దిగా వెంట్రుకల్ని కత్తిరిస్తారు. తమ తమ ఇనపెట్టెలో ఈ వెంట్రుకలు శాశ్వతంగా పెట్టుకుంటే అది తమ ధనాగారాన్ని పెంపొందిస్తుందని అక్కడి వారు నమ్ముతారు. ఈరోజు పురోహితన్ గారు మన మధ్య ఉండడం, వారి మనవరాలికి మన ఊళ్ళోనే వడుగు చేయించడానికి నిర్ణయించుకోవడం కేవలం మన అదృష్టం. ఒక్కొక్కరూ వచ్చి ఒక్కొక్క వెంట్రుకని స్వీకరించ ప్రార్థన. ముందు సింహం వచ్చాడు. భక్తితో 1 వెంట్రుక తీసుకుని పక్కన హుండీలో 10,000 అందరికీ కనపడేటట్టు వేసి వెంట్రుక కళ్ళకద్దుకుని దిగాడు. తరువాత పపట్లాల్, తరువాత తులసి ప్రసాద్. 8ంటికి పవిత్ర కార్యక్రమం ముగిసింది. 10ంటికి 25 లక్షలు అందచేయవలసిన వారికి అందచేయబడ్డాయి. పురోహితన్ ఆ విధంగా అతడికి దగ్గరయ్యాడు. దాదాపు కళ్ళనీళ్లతో నీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోను అన్నాడు చేతులు పట్టుకుని. నాకు కాదు, మా నాన్నకు చెప్పుకోండి. ఏ పని చేసి పెట్టాలో చెప్పేది ఆయనే. ఎలా చెయ్యాలో మాత్రమే నేను ఆలోచించేది. అయినా ఆడపిల్లలకు వడుగులేమిటి అన్నాడు పురోహితన్ తన మనవరాల్ని చూస్తూ. మీరు చేసుకుంటే ఈ వయసులో బాగోదు కాబట్టి, మీ అబ్బాయిది కూడా బట్టతలే కాబట్టి, మీకు మనవళ్ళు లేరు కాబట్టి అన్నాడు అతడు. మీరు కొంకణి నుంచి వచ్చారు కాబట్టి
వారి ఆచార వ్యవహారాలు మాకు ఎక్కువగా తెలియవు కాబట్టి. అసాధ్యం. అతడు మాట్లాడలేదు. పురోహితన్ అన్నాడు. ఎలా? ఎలా ఇది సాధ్యపడుతుంది? సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ని 24 గంటల్లోగా తిరిగి పనిలోకి తీసుకోవడం అసాధ్యం. ఇంపాసిబుల్. ఈ దేశంలో అసాధ్యం అన్న మాట లేదు పురోహితన్, తాపీగా అన్నాడు అతడు. అవసరం ఉన్న వాడి మనవరాలి వెంట్రుకని 10,000కు కొనే మనుషులున్న దేశం ఇది. ఎలా చేస్తారో మీ ఇష్టం. రేపు ఈ పాటికి నాకు విజయ్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటూ ఉత్తర్వులు కావాలి అంటూ లేచాడు. అతడితో పాటు వాణి కూడా లేచింది. ఇద్దరూ బయటకొచ్చారు. కారెక్కుతుంటే వాణి అన్నది, చాలా కాలం క్రితం మీరు చేసిన సాయాన్ని చాలా ఇండైరెక్టుగా చెప్పారు. అతడు మాట్లాడలేదు. కారు కదిలింది. ఆమె తిరిగి అన్నది, ఆ విషయమే ఎప్పటినుంచో అడుగుదామనుకున్నాను. ఏమిటి? ఈ మనుషుల పట్ల మీకెందుకింత కసి? ఇదే ప్రశ్న సింహం అడిగాడు. ఎందుకంత కసి? ఆమె అంది, వెంట్రుకలే అమ్మక్కర్లేదు. ఏ ఫంక్షన్ అయినా వాళ్ళు డబ్బులిస్తారు. ఆడపిల్ల వడుగే అక్కర్లేదు. సత్యనారాయణ వ్రతమైనా చాలు. కేవలం మనుషుల్లో అని సీరియస్గా ఉన్న అతడి మొహం చూసింది. నేనేమైనా ఎక్కువగా మాట్లాడానా సార్? లేదు వాణి, నేనెప్పుడూ నన్ను నేను వేసుకునే ప్రశ్న నువ్వు అడిగావు. ఎప్పుడూ సీరియస్గా ఏదో ఆలోచించుకుంటూ ఉండే అతడు అంత మామూలుగా మాట్లాడడం ఆమెకి సంతోషం వేసింది. నేనొకటి చెప్పనా? అంది తటపటాయిస్తూ. ఏమిటి వాణి? చొరవ తీసుకుంటున్నానేమో. లేదు వాణి, చెప్పు. నాకు మిమ్మల్ని చూస్తే ఒక పెద్ద అండని చూసినట్టు ఉంటుంది. ఒక అన్నయ్య ఇంట్లో తిరుగుతూ ఉన్నట్లుంటుంది. ఇప్పటికి ఇన్ని హత్యలు చేసి ఉంటావు వాణి నువ్వు. అంటే సింహ రాబోట్ లాంటి ఇంకొకరితో కలిసి కాదు, నువ్వు స్వయంగా. సందర్భం లేని ప్రశ్నకి ఆమె విస్తుపోయింది. 3. కాదు 4. 4 అనుకుంటా. అతడు చాలాసేపు మాట్లాడలేదు. కారు నెమ్మదిగా సాగిపోతుంది. డ్రైవ్ చేస్తున్న అతడు కొంచెం సేపటి తర్వాత ఏడుస్తున్న చప్పుడు వినిపించి తల తిప్పి చూశాడు. ఆమె చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తుంది. అతడు తిరిగి రోడ్డు మీద దృష్టి సారించి ట్రాఫిక్ని తప్పిస్తూ, వెళ్ళగానే చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అన్నాడు. అండ్ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ. ఆమె మాట్లాడలేదు. మొట్టమొదటి హత్య ఎప్పుడు చేశావు వాణి నువ్వు? ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. తరువాత నెమ్మదిగా అంది, సరిగ్గా గుర్తులేదు. 11, 12 వయసుంటుందనుకుంటా. నాన్న పాకలోకి అర్ధరాత్రి ఎవడినో తీసుకువచ్చాడు. నేనేడ్చాను, గోల పెట్టాను. అరగంట తరువాత బయట గొడవ జరిగింది. తాగుడు లేకపోతే నాన్న మనిషి కాడు. 10 రూపాయలిమ్మని నాన్న. పెద్ద మనిషి అవని దాన్ని దగ్గరకు తీసుకువచ్చి 10 అడుగుతావా అని వాడు అరగంట పాటు ఘర్షణ పడ్డారు. వాడు నాన్నని పొడిచాడు. చూస్తున్న నాకు కోపం వచ్చి వాణ్ణి వెనక నుంచి పొడిచేశాను. తరువాత భయం వేసింది. అర్ధరాత్రి రోడ్డు మీద పరిగెత్తి పారిపోతుంటే మీ నాన్న కారెక్కించుకున్నారు. చెప్పడం ఆపగానే కారంతా నిశ్శబ్దం. ఎంత నికృష్టమైన జీవితాలు వాణి ఇవి. ఒక్కొక్క జీవితం వెనుకున్న చరిత్రలు తలుచుకుంటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. అయినా కూడా ఎంత ఇండిఫరెంట్గా బ్రతుకుతున్నామేమో. నేను చూడు, ఎన్నాళ్ళు కలిసి ఉన్నా నీ గురించి ఒక్క విషయమూ తెలుసుకోలేదు. కానీ నేను నీకో సలహా ఇవ్వనా? ఎప్పుడూ ఎవరి ముందు ఏడవకు వాణి. ఒంటరిగా ఏడవడం కోసమే రాత్రిళ్ళు సృష్టించబడ్డాయి. గుండె లోతుల్లోంచి వచ్చినట్లున్న ఆ మాటలకి ఆమె స్తబ్దురాలై మళ్ళీ వెంటనే సర్దుకుంది. అబ్బే, ఎందుకో అలా ఊరికే ఏడుపొచ్చేసింది అంతే. నౌ ఐ యామ్ ఆల్ రైట్ అంది నవ్వుతూ. మామూలు వాణి అయిపోయి ఇప్పుడు నేను చాలా సుఖంగా ఉన్నాను. కావలసినంత డబ్బు, స్వేచ్ఛ, సింహంతో స్నేహం. ఆ రోజు మీ నాన్నగారే తటస్థపడకపోయి ఉంటే ఎంగిలాకుల మధ్య తెల్లవారేది బ్రతుకు. చదువు చెప్పించి, పెంచి, పెద్ద చేసి కావలసినంత స్వేచ్ఛ. అతడికి రోమన్ రాజులు గుర్తుకు వచ్చారు. గోదాలోకి దింపబడబోయే కొన్ని రోజుల ముందు నుంచి వెన్న, నెయ్యి పెట్టి వాళ్ల శరీరాల్ని నిగనిగా పెంచి తరువాత వాళ్ల పోరాటాల్ని ఆనందంగా తిలకించడం. అతడేదో అనబోయి బంగాళా దగ్గర పడడంతో ఆపుచేశాడు. కారు పోర్టికోలో ప్రవేశించగానే నౌకరొచ్చి పురోహితుడి నుంచి ఫోన్ వచ్చిందని చెప్పాడు. కారు అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చేలోపలే పురోహితం తిరిగి ఫోన్ చేశాడంటే వాణి అతడి వైపు చూసింది.
ఇతడు సాధించలేనిదంటూ ఏమీ లేదు. అతడు ఫోన్ అందుకున్నాడు. అట్నుంచి పురోహితని కంఠం వినిపించింది. ఫైల్ అంతా తెప్పించి చదివాను. క్యారియర్ సంగతి తనకేమీ తెలియదని, విజయే ఎవరి దగ్గరో అందుకుని లోపలకు పంపించాడని ఒక పోలీసు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. దానితో కేసు విజయ్ మీదకు తిరిగింది. ఎవడా పోలీసు? శివరామయ్య అని. అతడు వాణి వైపు చూశాడు. అగ్గిపెట్టెలా వరుసగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ మధ్య ఇరుకు సందు మొదట్లో రోల్స్ రాయ్స్ కార్ ఆగగానే వాణి అందులోంచి దిగి క్వార్టర్ నంబర్ 14 వైపు నడిచింది. ఇల్లు పైకి మామూలుగానే ఉంది. కానీ లోపల స్టీరియోగ్రామ్ ఫోను అవి ఉన్నాయి. డబ్బు శుభ్రతని నేర్పదనడానికి తార్కాణంగా మాసిన బట్టలు, వస్తువులు నేల మీద చిందరవందరగా పడి ఉన్నాయి. శివరామయ్య పెద్ద మనవడితో ఆడుకుంటున్నాడు. హలో! చెంపల మీదకు ఎగిరే జుట్టుతో, మెరిసే లిప్స్టిక్ పెదవులతో, చిరునవ్వుతో ఇంటి ముందు నిలబడ్డ ఆమెను చూసి శివరామయ్యకు మతిపోయింది. ఎవరా అనుకున్నాడు. ఎక్కడో చూసినట్టు ఉందే అనుకున్నాడు. మీ పెదమనవరాలు లేదా? ఓహో, క్లాస్ టీచరా అనుకున్నాడు. లేదే, బయట ఎక్కడో ఆడుకుంటుంది. పిలవమంటారా? కూర్చోండి. వాణి నవ్వుతూ కూర్చుంది. ఏమిటి విషయం చెప్పండి. ఎవరో లోపల నుంచి తొంగి చూసి మళ్ళీ వెళ్ళిపోయారు. ఆమె కుర్చీ వెనక్కు ఆనుకుని అన్నది. చాలా రోజుల క్రితం ఒక కంటి ఆసుపత్రిలో ఒక పిల్లకి కుడికన్ను ఆపరేట్ చేయబోయి ఎడమ కన్ను చేయడంతో ఆ వార్తని సంచలనం చేసి పత్రికలు అమ్మకాలు పెంచుకున్నాయి. ఆ డాక్టర్లని అందరూ పురుగుల కన్నా హీనంగా చూశారు. కానీ నిజానికి తప్పు కంటిని మార్క్ చేసిన వాడిది, డాక్టర్లది కాదు. అలాగే 3 సంవత్సరాల క్రితం ఒక పోలీస్ స్టేషన్లో జరిగిన రేప్కి ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుపోయింది. ప్రతి వాడు భరతమాతకి అన్యాయం జరిగినట్టు ఫీల్ అయిపోయాడు. ఒక పచ్చి వ్యభిచారిని పవిత్ర గృహిణిగా చిత్రీకరించి ప్రజల సానుభూతితో వార్తని పత్రికలు కథ చేసి అమ్ముకున్నాయి. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, పత్రికల వల్ల చిన్న చిన్న విషయాలు అనవసర ప్రాధాన్యత పొందుతున్నాయని. అందువల్ల ప్రజలు వెంటనే చల్లబరచడానికి ప్రభుత్వం తీసుకునే తొందరపాటు చర్యల వల్ల దానికి సంబంధం లేని వ్యక్తులు కూడా నష్టపోతారని. ఉదాహరణకి ఆ అర్ధరాత్రి రేపు కేసులో పోయింది ఇన్స్పెక్టర్. అయితే రేప్ చేసి తప్పించుకున్నది ఒక కానిస్టేబుల్. అది మీరు. అప్పటి వరకు మామూలుగా వింటున్న శివరామయ్య ఉలిక్కిపడ్డాడు. ఎక్కడో చరిత్రలో శిథిలమైపోయిన వార్తని ఎవరో పొద్దున్నే చుట్టపు చూపుగా తవ్వి తీసుకొచ్చాడు. మీరెవరు అని అడిగాడు. ఆమె దానికి సమాధానం చెప్పకుండా అన్నది. 2 రోజుల క్రితం మళ్ళీ అలాంటి సంఘటనే జరిగింది. జైలు గోడలు బద్దలైనాయి. ఏమీ తెలియని ఒక ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యాడు. దీనికి కారణం కూడా మీరే. అయితే మీరు ఈసారి కూడా మామూలుగా తప్పించుకున్నారు అని ఆగి తిరిగి చెప్పసాగింది. కానీ క్రితం ఇన్స్పెక్టర్కి ఈ ఇన్స్పెక్టర్కి తేడా ఉంది శివరామయ్య గారు. క్రితం ఇన్స్పెక్టర్ పాపం దౌర్భాగ్యుడు. వెనుక ఎవరూ లేరు. కానీ విజయ్ వెనక మేమున్నాం. మేము అంటే ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. పోన్లేండి, ఇంతకీ మాకు కావాల్సిందల్లా మీరు వెళ్ళి తప్పు ఒప్పుకోవడం. అనవసరంగా సస్పెండ్ అయిన విజయ్కి బదులు అసలు మనిషి సస్పెండ్ అవ్వటం. శివరామయ్య హఠాత్తుగా కుర్చీలోంచి లేచాడు. తను ఇంతవరకు ఎక్కడ చూశానా అనుకుంటున్నాడు. ఇంతసేపు గుర్తొచ్చింది. క్యారేజ్ తెచ్చిన అమ్మాయి ఈవిడ. గట్టిగా అరుస్తూ నిన్ను అరెస్ట్ చేయిస్తాను అన్నాడు. వాణి తాపీగా ప్లాస్టిక్ బ్యాగ్లోంచి ఒక ప్లాస్టిక్ ప్యాకెట్ తీసి బల్ల మీద పెట్టింది. ఏమిటిది అని అడిగాడు అనుమానంగా. చెవి మీ మనవరాలిది. శివరామయ్య కీచుమని ఒసేయ్ అని అరుస్తూ లోపలికి పరిగెత్తబోయాడు. ఆమె కుర్చీలోంచి లేవకుండానే తాపీగా, మీరు ఆలస్యం చేస్తే మీకే నష్టం. ప్రతి 5 నిమిషాలకి మా వాళ్ళని ఒక్కొక్కటి పంపమని చెప్పాను అన్నది. దారుణం. చిన్నపిల్లని చిత్రహింస పెడుతున్న నేరానికి నేను అరెస్టు చేయిస్తాను. చిన్నపిల్ల ఏమిటి? అదే నా మనవరాలు. మనవరాలా? మీకు మనవరాలుందా ఏమిటి? నువ్విప్పుడు అన్నమాట ఆ చెవేమిటి? ఆ ప్యాకెట్టా? ప్యాకెట్టేమిటి? అదిగో అది నువ్వు తెచ్చింది. నేను తేవడం ఏమిటి? మనవరాలేమిటి? ప్యాకెట్టేమిటి? చెవేమిటి? నేను మలేరియా డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. మీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగాను. మీరు లోపలికి వెళ్ళి ఏదో ప్యాకెట్ పట్టుకొచ్చారు. ఎర్రగా కనబడితే ఆవకాయ ముక్కేమో అనుకున్నాను. ఇది చెవా?
ఎంత పని చేశారు? మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళకి కేవలం మీ ఆరోగ్యం ఎలా ఉందో చెబితే చాలండి, అంగాంగాలు తీసుకువచ్చి చూపించనక్కర్లేదు నవ్వింది. శివరామయ్య బిత్తరపోయి చూడసాగాడు. అంతలో ఆమె మొహం కఠినంగా మారింది. నన్ను అరెస్టు చేసి ఏమి నిరూపించగలవు శివరామయ్య నువ్వు? పుచ్చిపోయిన న్యాయ వ్యవస్థలో తుప్పుపట్టిన బోల్టు లాంటి నువ్వు, నీలాంటి కుళ్ళిపోయిన వాళ్ళున్న ఈ సమాజంలో ఆటవిక న్యాయమే సరైనది. అడవిలో నేర నిరూపణలు, న్యాయశాస్త్రపు గొడుగు కింద నీలాంటి త్రాష్టులు తలుచుకోవటాలు ఉండవు. తప్పుకు శిక్ష మాత్రమే ఉంటుంది. ఈ దేశానికి ఇప్పుడు కావాల్సింది ఆ ఆటవిక న్యాయమే. ప్రభుత్వపు బ్యూరోక్రసీని అడ్డుగా పెట్టుకుని ఇన్నాళ్ళు తప్పించుకుంటూ వచ్చావు. ఈ రోజున నీ అదృష్టం బాగోలేక మా బారిన పడ్డావు. మా దగ్గర ఎంక్వైరీలు, సస్పెన్షన్లు ఇవేమీ ఉండవు. ప్రాణాలు తీయడమే. ఎంత తొందరగా నీ తప్పు ఒప్పుకుంటే అంత మంచిది. ఇంకొద్ది క్షణాలు ఆలస్యమవుతే మా రాబోట్ని నీ మనవరాలు ముక్కు తీయిస్తాను. ఆ తరువాత మా సింహం తల తీయిస్తాడు. ఈ విషయంలో మాకు ఏ విధమైన దయాదాక్షిణ్యాలు లేవు. ఒప్పుకుంటావా లేదా? ఏదో ఒకటి తొందరగా చెప్పు. ఒప్పుకోకపోతే ఈరోజు నీ మనవరాల్ని, రేపు నీ మనవడిని, నీ జీవితం నరకప్రాయం అవక తప్పదు. ఒప్పుకుంటున్నాను హీనమైన కంఠంతో అన్నాడు శివరామయ్య. గుడ్ అంటూ లేచింది. అతన్నెక్కించుకుని ఆమె కారు పురోహిత ఆఫీసుకు వెళ్లడం కోసం బయలుదేరుతున్న సమయానికి శివరామయ్య మనవరాలు లోపలికి పరిగెత్తుకు వచ్చి, అమ్మమ్మ, తాతయ్య ఎక్కడికి వెళ్తున్నాడు అని అడుగుతోంది. పోలీస్ క్వార్టర్స్కి ఇటువైపు. అప్పటి వరకు కారులో చాక్లెట్లు ఇచ్చి కూర్చోబెట్టుకున్న సింహం వాణి కారు కదలడం చూసి పాపను వదిలిపెట్టేశాడు. బల్ల మీదకి వచ్చిపడిన కవర్ని చూసి తలెత్తి చూశాడు విజయ్. అతడు ఎదుటి కుర్చీలో కూర్చుంటూ, నీ ఆర్డర్ విజయ్, తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటూ అంటూ అన్నాడు. విజయ్ కళ్ళల్లో లిప్త మాత్రం ఆనందం కనబడింది. చప్పున కవర్ అందుకుని చింపి ఆర్డర్ చదివాడు. చదివి, రొయ్యలగూడెమా అన్నాడు. అవును, ఇక్కడ ఉంచడానికి కుదరదట. తాత్కాలికంగా అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. విజయ్, ఆర్ యూ నాట్ హ్యాపీ? హ్యాపీ? ఎస్ ఎస్, ఐఎమ్ హ్యాపీ. నీకు కృతజ్ఞతలు చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కదూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. అతడి మొహం ఎర్రబడింది. నువ్వు అంత వెటకారంగా మాట్లాడనక్కర్లేదు విజయ్ అన్నాడు. ఇందులో వెటకారం ఏమీ లేదు. ఈరోజు నువ్వు ఈ ఆర్డర్ తెచ్చి ఉండకపోతే రేపటి నుంచి పస్తులే నా పని. కానీ 3 రోజుల్లో కావాలనుకున్న వ్యక్తిని సస్పెండ్ చేయించడం, 2 రోజుల్లో తిరిగి ఆర్డర్ తెప్పించడం, అది పోస్ట్లో కాకుండా చేసిన వాడే తెచ్చి ఇవ్వగలగడం నాకు మతిపోతుంది, పిచ్చెక్కిపోతుంది. ఇంకా పిచ్చెక్కాలి. ఇలాంటి నిజాయితీ పరులకి, తెలివైన వాళ్ళకి ఇంకా పిచ్చెక్కాలి విజయ్. ఒడ్డున పడ్డ చేపల్లా వాళ్ళు గిలగిలలాడితే గాని నేను కోరుకున్న పని పూర్తి కాదు. ఈ రెడ్ టేపిజం మారదు. నీ విషయమే తీసుకో. మేమే కల్పించుకోకపోతే ఆ శివరామయ్య హాయిగా ఉండేవాడు. రక్తము, తుపాకీ, హంటర్ కావలసినవి ఇవే విజయ్. లేకపోతే జనం మాట వినరు. స్వయంగా ఈ హత్య చేశానని మీ నాన్న చెప్పినా ఏమీ చేయలేని చట్టం. ఈ చట్టపు పరిరక్షకుడిగా నువ్వు ఏమీ చెయ్యలేవు. అది కూడా నేనే చేస్తాను. చూస్తూ ఉండు. ఎలా చేస్తావు? చూస్తావుగా అంటూ లేచి తలుపు దగ్గరగా వెళ్ళి ఆగి, మాలాంటి వాళ్ళు మామూలు పనులు నిరాటంకంగా చేసుకునే భద్రత కల్పిస్తూ ఈ వ్యవస్థని రక్షిస్తున్నాననే గొప్ప ఆత్మసంతృప్తితో బతుకుతున్న ఓ పోలీస్ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ. నీ ఆత్మవంచన చెక్కుచెదరనంత కాలం మాకేం పర్వాలేదు అని వెళ్ళిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.